అందరి బంధువు, అందరి బంధువయ్యా అన్నట్టు ఆయన అందరి బంధువు. ఆయన 70వ జన్మదినము, 50 అంటే గోల్డెన్ జూబ్లీ ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో ఈ రెండు కలిపి వారి పిల్లలు వాళ్ళు నిర్వహించిన ఇది. కానీ అది బాబా సహవాస్ లాగానే జరిగింది. ఉదయం నుంచి 9 నుంచి 11 గంటల వరకు అఖండ నామము, తర్వాత సహవాస్, ఈవినింగ్ 3 నుంచి 5 వరకు కూడా మళ్ళీ సహవాసం జరిగింది. సో ఆ సందర్భంగా నిన్న గుర్తు చేసుకున్న విషయం మళ్ళీ ఒకసారి ఇవాళ చెప్పుకుందాం. అలాగే 14 ఏప్రిల్ 1963వ సంవత్సరం బాబా పూనా గురుప్రసాద్లో ఉన్నారు. బాబా అందరికీ ఆదివారం రోజుల్లో గురుప్రసాద్కి వచ్చి దర్శనం చేసుకునే వీలు కల్పించారు అందరికీ. ఆ రోజు 14 ఏప్రిల్ రోజు 2వ ఆదివారం అయింది. బాబా మగవాళ్ళందరినీ పొద్దున 8 గంటలకే రమ్మన్నారు, ఆడవాళ్ళను 1 గంట తర్వాత 9 గంటలకు రమ్మన్నారు. సో ఆ రోజు రుస్తుం, ఫ్రేణి దాదా చాంజీ వాళ్ళు బాబా దర్శనానికి వచ్చారు. ఆ రోజు ఈస్టర్ సండే కూడా అయింది అని చెప్పుకున్నారు. వారిది 17th వెడ్డింగ్ యానివర్సరీ అయింది, రుస్తుం అండ్ ఫ్రేణి. అయితే బాబా వారిద్దరిని కూడా ముందుగా పిలిచి 3 సార్లు బాబా వారిని ఆలింగనం చేసుకున్నారు. వారు బాబాకు పూలమాల సమర్పించుకున్నారు. బాబా మెడలో పూలమాలలు వేశారు. బాబా వారిని ఒక్కసారి కాదు 3 సార్లు ఆలింగనం చేసుకున్నారు. అలా బాబా ఆ రోజు ముందుగా పురుషులను గంట ముందు రమ్మన్నారు కదా. బాబా చాలా ఆయన విశ్వకార్యంలో లీనమై ఉన్నట్టు, మగ్నమై ఉన్నట్టు, వీళ్ళందరూ వచ్చినా కూడా ఆయన కుర్చీలో కూర్చొని చాలా గంభీరంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉండేవారు. ఆ రోజేమో వాళ్ళందరికీ ఏంటి బాబా ఈరోజు ఇంత సీరియస్గా ఉన్నారు అన్నట్టుగా వాళ్లకు అనిపించిందట. అందుకని అందరూ కూడా చాలా నిశ్శబ్దంగా మౌనంగా కూర్చున్నారు. అప్పుడు బాబా ఈ రకంగా చెప్పారు. ఎందుకు బాబా అలా ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ బాబా చెప్పారు, ది బర్డన్ ఆన్ మీ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిన్స్ ఎస్టర్డే. నిన్నటి నుంచి నా మీద, అంటే ఏం బర్డన్ ఆయనకి? ఆయనకంటూ ఏం బర్డన్ లేదు. మనకందరికీ ప్రతి వారికి జై బాబా. జై బాబా. వినిపిస్తుందా? ఇప్పుడు జస్ట్ కట్ అయిందండి. మళ్ళీ మూర్తి గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. జై బాబా. వినబడుతుంది సార్, వినబడుతుంది. మీకు ఫోన్ వచ్చినట్టు. అదే జస్ట్ కట్ అయింది, మళ్ళీ వెంటనే కనెక్ట్ అయింది. ఓకే ఓకే. క్యారీ ఆన్ సార్. అయితే బాబా అలా గంభీరంగా ఎందుకున్నాను అనే విషయాన్ని ప్రస్తావిస్తూ బాబా చెప్పారు, నిన్నటి నుంచి నా బరువు పెరిగింది అన్నారు. ఆయన బరువు ఏంటి? మనందరి కోసం బాధపడటమే ఆయన అవతార కార్యక్రమం, అవతార ప్రయోజనం, విశ్వ కార్యం. భాస్కర్ రాజు గారు అన్నట్టు అవసరము తనకు లేక అవతరించే మన కొరకే. మనందరం మన కర్మ సంచితం ప్రకారంగా మనం వస్తాము, కష్టం సుఖం అనుభవిస్తాం. కానీ ఆయనకు ఆయన బరువు అంటూ ఉండదు, మనందరి బరువే ఆయన బరువు. ఇట్ ఈజ్ వెరీ గ్రేట్. ఆయన అంటున్నాడు ఆ బరువు చాలా గొప్పగా, చాలా అద్భుతంగా ఉండింది, చాలా ఘోరంగా ఉండింది, అందుకని నేను అలా ఉన్నాను అని చెప్తూ అక్కడ భరూచా డాక్టర్ ఆయన ఉన్నాడు. ఆయన్ను పిలిచి బాబా టైం ఎంత అయింది అని అడిగారు.
అంటే ఎందుకంటే ఆయన విశ్వ కార్యంలో మునిగి ఉన్నారు. దానికోసం మళ్ళీ అందరితోని మరి ఈ ప్రాపంచికమైనటువంటి ఈ స్థితికి చైతన్యానికి రావటం, మళ్ళీ అందరితో కలవటం కోసం ఇలా ఏదో చేసేవాళ్ళు. బరూచాను టైం అడిగారట. అలా 15 నిమిషాల టైంలో టైం ఎంత అయింది అని అడుగుతూ ఉన్నారట బాబా. అదే ప్రశ్న మళ్ళీ 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 అందరినీ, అక్కడున్న వాళ్ళందరినీ అడుగుతున్నారు. ఆ రకంగా ఆయన మళ్ళీ అక్కడున్న వాళ్ళ లెవెల్కు వచ్చి వాళ్ళతో ఈ రకమైన సంప్రదింపులు జరపటం ఆ రకంగా ప్రారంభించారు ఆయన. అప్పుడు ఆయన అడుగుతున్నారట అందరినీ బాబా అంతవరకు చాలాసేపు బాబా గంభీరంగా ఉండటం, అందరూ మౌనంగా కూర్చోవటం జరిగింది. బాబా మళ్ళీ వారితో వారి లెవెల్కు రావటానికి సమయం ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు టైం ఎంత అయింది అని అందరినీ అడుగుతూ అడుగుతూ ఇక మళ్ళీ కుశల ప్రశ్నలకు వచ్చారు. బాబా ఎప్పుడు కూడా తన దగ్గరికి వచ్చి కూర్చున్న వాళ్ళందరినీ కుశల ప్రశ్నలతో ఆయన తన వారిగా చేసుకునేవారు. అప్పుడు బాబా అడిగే ప్రశ్నల్లో రాత్రి బాగా నిద్రపోయారా అని అడుగుతుండే జనరల్ క్వశ్చన్ ఆయన అడిగేది. పూనాకు వచ్చారు కదా, ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రతిరోజు మీరు అని ఇవన్నీ అడుగుతూ అప్పుడు బాబా హఫీజ్ యొక్క కప్లెట్కి వెళ్ళిపోయారు. హఫీజ్ గురించి ఇఫ్ యు వాంట్ బిలవెడ్ గాడ్, హఫీజ్ చెప్పినటువంటి ఒక సూక్తిని ఉదాహరిస్తూ బాబా ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారు. ఇఫ్ యు వాంట్ బిలవెడ్ గాడ్, ప్రియతముడైన భగవంతుడే కావాలి అని నీవు అనుకుంటే రిమెంబర్ హిమ్ ఆల్వేస్. దానికి చాలా సులభమైన మార్గం ఏమిటి అంటే రిమెంబర్ హిమ్ ఆల్వేస్. ఇక్కడ శ్రీనివాసరావు గారి పాట ఒకటి జ్ఞాపకం వస్తుంది నాకు. స్మరణే స్మరణే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరునామం అన్నట్టుగా బాబా ఇక్కడ హఫీజ్ సూక్తిని కోట్ చేసి చెప్తున్నారు. మీరు ప్రియతముడైన భగవంతుడే మీకు కావాలి అనే అటువంటి పరిపూర్ణమైనటువంటి ఆకాంక్ష మీలో ఉన్నట్టయితే ఆయననే నిరంతరం మీరు స్మరిస్తూ ఉండండి. ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఆయన్నే స్మరించండి అంటే మిక్స్చర్ మిగిలిన వాటితో పాటు కలిపా అంటే నో. ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్. వస్తాయి మిగిలిన ఆలోచనలు రాకూడదు. ఆలోచనలు రాకుండా మనం మన మనసును కట్టడి చేయలేం. మనసులోకి మిగిలిన ఆలోచనలు వస్తాయి, కానీ వెంటనే వాటిని పక్కకు పంపించేయాలి. మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, పిల్లలు వచ్చి ఏదో డిస్టర్బ్ చేస్తారు, నాన్న అది ఇది అంటారు అనుకో, ఉండరా నాయన కొంతసేపు అయిన తర్వాత నీ సంగతి చూస్తాను, వెళ్ళి కూర్చో అంటాం, వాళ్ళని పక్కకు పంపిస్తాం. ఎందుకంటే మనం దేంట్లో నిమగ్నమై ఉన్నామో దానికి సమయం ఇచ్చి మిగిలిన వాటిని పక్కకు పెట్టేస్తాం. అలాగే బాబా అంటున్నారు, నీకు భగవంతుడే కావాలి అనుకున్నప్పుడు భగవంతుడినే నిరంతరం స్మరిస్తూ ఉండాలి. తర్వాత ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్, మిగిలిన వాటన్నిటినీ మరిచిపోవాలి. దేర్ ఈస్ నో నీడ్ టు బి ఫిజికల్లీ నియర్ ది బిలవెడ్. దానికోసం ప్రియతముని యొక్క సమక్షములోనే ఉండాలి అనే అటువంటి అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ హిమ్ విత్ లవ్. ప్రేమతో ఆయనను స్మరిస్తూ ఉండండి. బాబా అన్నాడు కదా, ఐ ఆమ్ నియరర్ దాన్ యువర్ బ్రెత్. నీ శ్వాస కంటే దగ్గరగా ఉండేవాణ్ణి నేను అని. అందుకని నువ్వు ఆయన సమక్షంలో ఉండాలి అనే అటువంటిది అవసరం లేదు. నువ్వు కేవలం అతన్ని ప్రేమతో స్మరిస్తూ ఉండాలి అని అంటుంటే అప్పుడు బాబా మళ్ళీ ఇక్కడ దేశ్ముఖ్ కూడా ఉన్నాడు, డాక్టర్ సిడి దేశ్ముఖ్. ఆయన్ని లేపి కొన్ని గీతలో శ్లోకాలు చదివి వినిపించు అన్నారు. అండ్ వెన్ హీ ఫినిష్డ్, ఆయన గీతలో ఉన్న శ్లోకాలు చదివి వినిపించిన తర్వాత బాబా అప్పుడు ఆ సందర్భానుసారంగా మరి ఆ శ్లోకాల దీన్ని బట్టి ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆయన బాబా మళ్ళీ ఈ సందేశాన్ని వాళ్ళకి ఇచ్చారు. I have descended from the Paratpara Parabrahma, the beyond state,
అండ్ కమ్ డౌన్ టు యువర్ లెవెల్. భగవంతుని యొక్క మొట్టమొదటి ఆది స్థితి ఏమిటి? పరబ్రహ్మ స్థితి, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. అక్కడి నుంచి దిగి వచ్చి నేను మీ స్థాయికి వచ్చాను. మనం ఉన్న స్థాయి ఏమిటి? ఆ అనంతమైనటువంటి స్థాయి, ఏ రకమైనటువంటి వికారము లేని స్థాయి, ఏ రకమైనటువంటి గుణములు ఇవి లేని స్థాయి, రంగు రుచి లేని స్థాయి. అక్కడి నుంచి మన లెవెల్కి వచ్చాను అంటున్నారు బాబా. ఐ హావ్ కమ్ డౌన్ టు యువర్ లెవెల్. ఇన్ దట్ స్టేట్ దేర్ ఈజ్ నో బైండింగ్. ఆ మొదటి స్థితిని చెప్తూ అక్కడ ఏ రకమైనటువంటి బంధనాలు లేవు. దేర్ ఈజ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. ముక్తి అంటాం మనం, మోక్షం అంటాం. ఏమిటి ముక్తి మోక్షం అంటే? ఇప్పుడున్న బంధనాల నుంచి విముక్తి దొరకటం, ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి సంస్కార బంధనాల నుంచి, చిక్కుముళ్ళ నుంచి మనం విడిపడిపోవటం, దాన్ని ముక్తి అన్నారు. అందుకని అసలు ఆ మొదటి స్థితిలో అసలు బంధనమే లేదు. అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ ఇంకెక్కడా లేదు. అది పూర్తి పరిపూర్ణమైన స్వేచ్ఛ, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, కేవలం ఉనికి మాత్రమే. గాడ్ ఈజ్ స్టేట్ అన్నారు. అంటే భగవంతుడు ఉన్నాడు అనేది, ఉన్నాడు అనేదే ఆయన స్థితి. ఎలా ఏమిటి అనేది లేదు దానికి, ఓన్లీ ఉండటమే. సో అది చెప్తూ వాట్ ఎ సబ్లైమ్ స్టేట్ ఇట్ ఈజ్. బాబానే ఆ స్థితిని గుర్తు పెట్టుకొని, ఎందుకంటే అన్ని స్థితులు ఏకకాలంలో ఆయన అనుభవించగలడు, మనం అనుభవించలేం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితే మనకు అనుభూతిలో ఉంటుంది. ఆయనకు ఏకకాలంలో అన్ని స్థితుల అనుభూతి కూడా పొందగలిగిన వాడు, అందుకే హైయెస్ట్ ఆఫ్ ది హై. సో ఆయన అది ఎలాంటి ఉదాత్తమైనటువంటి స్థితి అది అని చెప్తూ, 1 in a billion has such an experience of the beyond state. అక్కడ బియాండ్ చెప్పాడు, ఇక్కడ బియాండ్ స్టేట్. ఎందుకంటే బియాండ్ కి ఎవరు వెళ్ళరు, వెళ్ళిన తర్వాత దాని యొక్క జ్ఞాపకం ఉండదు, దాని యొక్క ఎరకం ఉండదు. అందుకని అది గాఢ నిద్రతో సమానమైన స్థితి కదా. అందుకని ఆ దాని యొక్క నెక్స్ట్ స్టేజ్, రెండవ ఇది బియాండ్ స్టేట్. అక్కడ చైతన్యం ఉంటుంది, నేను భగవంతుని అనే చైతన్యమే ఉంటుంది, వేరే చైతన్యం ఉండదు. 1 in a billion, కోట్లలో ఒకడికి మాత్రం నేను భగవంతుణ్ణి అనే బియాండ్ స్టేట్, ఆ స్టేట్ లోకి, ఆ పరమాత్మ స్థితిలోకి వెళ్తారు. ఫ్రమ్ దట్ స్టేట్ ఐ హావ్ కమ్ డౌన్ అండ్ ఫీల్ బౌండ్ ఇన్ యూ. ఆ స్థితి నుంచి నేను మీ స్థాయికి వచ్చి మీలో నేను బంధింపబడి ఉన్నాను. మనలో ఉన్న ఆయన బంధింపబడి ఉన్నాడు. దిస్ సఫరింగ్ ఈజ్ టెరిబుల్. అది ఆ సఫరింగ్ ఏదైతే మీ అందరిలో ఉండి బంధనాలకు గురి అయిన నా సఫరింగ్, నా బాధ వర్ణనాతీతము అని చెప్తూ, ఇన్ మీ ఐ ఆమ్ ఫ్రీ. బాబా అవతారుడుగా మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చిన వాడిగా ఆయనకు కూడా బంధనాలు ఏమీ లేవు. కానీ మనందరి బంధనాలు ఆయనకు ఆపాదించబడతాయి. ఆయన స్వయంగా వాటిని స్వీకరించి మనందరి కోసం బాధపడతాడు. కాబట్టి మనందరిలో ఉన్న ఆయన బంధనాలకు గురి అయి ఉంటాడు. కానీ అవతారుడుగా ఆయనలో ఉండే ఆయన మాత్రం ఏ బంధనాలకు గురి కాకుండా స్వేచ్ఛగానే ఉంటాడు. వెన్ ఐ బ్రేక్ మై సైలెన్స్, ఎందుకంటే బంధనాలు కావాలని మన మధ్యకు వచ్చింది ఆయన, మనందరి కోసం ఈ బాధలు భరించటానికే ఆయన కావాలని వచ్చాడు. వెన్ ఐ బ్రేక్ మై సైలెన్స్, దానికోసమే ఆయన విశ్వకార్యంలో భాగంగా మౌనాన్ని వహించాడు. మనందరికీ తెలుసు, ఇప్పుడు రాబోయే జూలైలో మౌన శతాబ్ది ఉత్సవం జరగబోతోంది. 100 సంవత్సరాలు అవుతోంది బాబా మౌనం వహించి. సో అలా బాబా నేను మౌనాన్ని విరమించినప్పుడు ఏ గ్రేట్ పుష్ విల్ బి గివెన్ టు హ్యుమానిటీ. యావత్ మానవాళికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి పుష్. ఏం పుష్? ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే అటువంటి ఆ పుష్ ఇవ్వబడుతుంది. ఈవెన్ స్టోన్స్ విల్ బి జంపింగ్. ఆ స్థితి ఎప్పుడైతే నేను అన్ని జీవరాశులకు ప్రసాదిస్తానో, రాళ్ళు కూడా అవి డ్యాన్స్ చేస్తాయట. విల్ బి జంపింగ్, డాన్సింగ్.
ఆఫ్టర్ దట్ ఐ షల్ బి ఇన్ బ్లిస్ ఫార్ 700 years. ఆ తర్వాత నేను మళ్ళీ 700 సంవత్సరాల దాకా కేవలం బ్రహ్మానందం స్థితిలో మునిగిపోయి ఉంటాను అని బాబా ఈ సందేశాన్ని చెప్పినప్పుడు ఆయన ముందు ఫ్రాన్సిస్ బ్రాబాజాన్ తర్వాత హోషంగ్ భరూచా ఇద్దరు ఉన్నారట. అప్పుడు ఫ్రాన్సిస్ బ్రాబాజాన్ భరూచాను ఉద్దేశించి ఇలా అన్నట, దెన్ వి ఫెలోస్ డూ స్టాండ్ ఏ ఛాన్స్. ఎందుకు బాబా అంటున్నారు కదా, అందరికీ పుష్టిస్తాను, ఈవెన్ స్టోన్స్, రాళ్ళు కూడా డాన్స్ చేస్తాయి. మరి అచలం కదా అవి, రాళ్ళు కదలకుండా ఉండేవి కదా. సృష్టిలో పరిణామ క్రమంలో మనం చెప్పుకునే స్థితి మొట్టమొదటి గ్యాస్లో మనం వదిలేసి స్టోన్ నుంచే మొదటి స్థితి నుంచి చెప్పుకుంటాం. అందుకని ఆ స్థితిలో, కదలలేని స్థితిలో ఉండే రాళ్ళు కూడా డాన్స్ చేసినప్పుడు మరి మనకు కూడా అవకాశం దొరుకుతుంది కదా. దెన్ వి ఫెలోస్ డూ స్టాండ్ ఏ ఛాన్స్ అని ఫ్రాన్సిస్ బ్రాబాజాన్ భరూచాతోని చెప్పారట. అలాగా ఆయన అదే సందర్భంగా బాబా దగ్గరికి ఇద్దరు అమెరికన్స్ రావటం జరిగింది. దాంట్లో ఎల్లా అని ఒక ఆమె వచ్చారు. ఆమె బాబా దగ్గరికి వచ్చి, ఆమె డెంటిస్టు, ఆర్టిస్టు, కానీ నాస్తికురాలు, చాలా తెలివైన ఆమె బాబా దగ్గర కూర్చొని ఉంది. మొట్టమొదటిసారి బాబాను చూసింది. చూసినప్పుడు బాబా ఆమెను కావాలనే మళ్ళీ మళ్ళీ అడిగారు, నువ్వు ఏమైనా నన్ను అడగదలుచుకున్నావా? నువ్వేదైనా నీ మనసులో ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా నన్ను అడగాలనే ప్రశ్నలు నీ మనసులో మెదులుతున్నాయా అని అడిగితే, లేదా నీకు నువ్వు ఏదైనా నాకు చెప్పాలని అనుకుంటున్నావా అంటే ఆమె నువ్వు బాబా నాకేం లేదు అలాంటిది అంది. అలా కొన్ని నిమిషాలు అలా గడిచిపోయాయి. మళ్ళీ కూడా బాబా ఆమెను వదిలిపెట్టలేదు. ఏమైనా అడగవలసి ఉంటే అడుగు అన్నారు మళ్ళీ బాబా. నువ్వేదైనా అడగదలుచుకుంటే నిర్భయంగా అడగవచ్చు అన్నారు. అప్పుడు ఆమె ఎలా కొంచెం బయటకు వచ్చి ఆమె అందట, ఎస్ బాబా, యు నో ఐ కెనాట్ యాక్సెప్ట్ యూ యాజ్ గాడ్. ఆమె చాలా తెలివైంది, ఆర్టిస్టు, డెంటిస్టు. సో ఆమె తన బుద్ధిని ఉపయోగించి చెప్పింది, బాబా నేను మిమ్మల్ని భగవంతుడిగా అంగీకరించలేను. బట్ ఈజ్ ఇట్ ఆల్ రైట్ ఇఫ్ ఐ టేక్ యూ యాజ్ మై ఫ్రెండ్? నిన్ను భగవంతునిగా నేను అంగీకరించలేను కానీ నిన్ను నేను స్నేహితునిగా స్వీకరించవచ్చా అని అడిగింది. అప్పుడు బాబా నవ్వుతూ బాబా అన్నారు, ఐ ఆమ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఎవర్. నేను నిజానికి చాలా మంచి స్నేహితుణ్ణి అన్నారు బాబా. ఐ ఆమ్ ఫాదర్, ఫ్రెండే కాదు, స్నేహితుడినే కాదు, నేను తండ్రిని. ఐ ఆమ్ మదర్, తల్లిని. బ్రదర్, సోదరుణ్ణి. చైల్డ్, పిల్లల్ని అంటే సంతానం. బిలవెడ్, అన్నీ నేనే. వాట్ ఎవర్ యూ టేక్ మీ టు బీ, నువ్వు నన్ను ఏ రకంగా తీసుకుంటే ఆ రకంగా నేను నీకు ఉండిపోతాను అన్నారు. అండ్ ఐ ఆమ్ గాడ్. ఎందుకు ఆమె చెప్పింది కదా, బాబా మిమ్మల్ని భగవంతునిగా నేను స్వీకరించలేను అంది. కాబట్టి చెప్పాడు, నువ్వు స్వీకరించకపోయినా నేను ఎవ్వరు ఏ రకంగా ఏ యథామాం ప్రపద్యంతే తాం స్వదైవ భజామ్యామని గీతలో చెప్పిన శ్లోకం, దాన్ని బట్టి ఆయన అందరినీ నేనే స్నేహితుడిని, నేనే తండ్రిని, నేనే తల్లిని, నేనే సోదరుణ్ణి, పిల్లలను కూడా నేను, కొడుకులు కూతుళ్ళు కూడా నేనే అని చెప్తూ నువ్వు ఎలా తీసుకుంటే అలా నేను అయిపోతాను, కానీ నేను భగవంతుణ్ణి అనే విషయం బాబా ఎప్పుడు కూడా అది ఆ సందేహం అక్కడ ఉంచారనమాట. నువ్వు నువ్వు స్వీకరించకు. ఇఫ్ యూ కెనాట్ యాక్సెప్ట్, ఒకవేళ నువ్వు అది స్వీకరించకపోతే, దాన్ని ఒప్పుకోకపోతే, బాబా ఇస్ గాడ్, దట్ షుడ్ నాట్ వరీ యూ. దానివల్ల నువ్వేం చింతించవలసిన పని లేదు. అయ్యో నాకు బాబా భగవంతుడని అనిపించటం లేదు, నాకు విశ్వాసం కలగటం లేదు అంటే ఏం బాధపడకు. యాక్సెప్ట్ బాబా యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్. బాబాను ట్రూ ఫ్రెండ్గా నువ్వు స్వీకరించు. ఐఆమ్ గాడ్ అన్డౌటెడ్లీ అని చెప్తూనే బాబా నిస్సందేహంగా నేను భగవంతుణ్ణి. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ది వెస్టర్న్ మైండ్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫారం. అందుకని ఈ పాశ్చాత్య దేశీయులకు, ముఖ్యంగా చాలా బుద్ధి కుశలత కలిగిన వారికి
ఇంటెలిజెంట్ వాళ్ళందరికీ కూడా ఇలా భగవంతుని ఒక మనిషిని భగవంతుడుగా ఒప్పుకోవటం వాళ్ళకు కఠినమైన పనే అని చెప్తూ బాబా జీసస్ సమయాన్ని ఉదాహరిస్తూ చెప్పాడు. ఆయన జీసస్ స్వయంగా భగవంతుడే, కానీ జూడాస్ జీసస్ ని భగవంతుడుగా అంగీకరించలేదు. ఈవెన్ పీటర్ డినైడ్ హిమ్ 3 times. జీసస్ క్రీస్తే చెప్పాట, తెల్లవారేసరికి నువ్వు 3 సార్లు నన్ను తృణీకరిస్తావు, నన్ను కాదని చెప్తావు అన్నట్టుగానే ఆయన కూడా 3 సార్లు జీసస్ను ఆయన నాకు తెలియదు అన్నాడట. జీసస్ ఎవరు నాకు తెలియదు అన్నాట. ఎందుకు? భయపడి. Then Baba looked stern and added, but do not take me for anything in between. ఇక్కడ హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ లో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ బాబా అంటున్నాడు, కానీ నన్ను మాత్రం మధ్య తరగతిలో వాళ్ళల్లో మాత్రం చేర్చకు. ఐ ఆమ్ నాట్ జస్ట్ ఏ గురు. ఎందుకు? చెవులో ఊది మంత్రం, గురువు అంటే సద్గురు వేరు. మామూలు చెవులో ఊది మంత్రం చెప్పే గురువు, వీధికో గురువు ఉంటారు. కబీర్ దాస్ కూడా దాని గురించి బాగా హెచ్చరిక చేశాడు. కాన్ ఫూకా గురు హద్ కా నహీ బేహద్ కా. చెవులో ఊది మంత్రం చెప్పే గురువు సద్గురువు కాదు. సద్గురువు అంటే బేహద్ కా, అన్ని హద్దులు దాటిన వాడు సద్గురువు అని చెప్తూ ఆయన గురువు గురించి చెప్పారు. అందుకని నన్ను మామూలు గురువుగా తీసుకోవద్దు. ఏ సెయింట్ ఆర్ సమ్ అదర్ అడ్వాన్స్డ్ సోల్. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే బాటసారుల్లోని ఒక సత్పురుషుడు, ఒక యోగి, ఇలాంటి వాళ్ళలో వాళ్ళ దర్జాలో నన్ను చేర్చవద్దు, వాళ్ళ రకంలో నన్ను చేర్చవద్దు. ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. నేను ఉన్నతుడను అని ఎల్లాకు చెప్పారు బాబా. ఆ హఫీజ్ సూక్తిని ఉదాహరించి ఆ రోజు చెప్పారు కనుక బాబా హఫీజ్ సూక్తిని హఫీజ్ గురించి కూడా బాబా ఆ రోజు బాగా, ఎందుకంటే హఫీజు బాబాకు చాలా ఇష్టమైనటువంటి పోయెట్. అంతేకాదు ఆయన సద్గురు అయిన తర్వాతనే ఆయన రాయటం ప్రారంభించారట. అందుకని అవి సత్యము అని చెప్తూ బాబా హిజ్ ఫేవరైట్ పోయెట్ హఫీజ్, ఆయన గురించి వాళ్లకు ఇలా చెప్పటం మొదలు పెట్టారట. హఫీజుకు సమానమైనటువంటి కవి ఎవ్వరూ లేరు, ఆయన సద్గురువు. అయితే ఆయన ఎలా ఉండేవారట? అవతారుడు మాత్రం ఎప్పుడూ చాలా అందంగా ఉంటాడట. పుంసాన్ మోహన రూపాయ అన్నారు. కానీ సద్గురువులు మాత్రం వాళ్ళు అందంగా ఉండాలని ఏమి నియమం లేదు. అందుకని హఫీజు చాలా లావుగా ఉండేవాడట, చూడటానికి అసహ్యంగా ఉండేవాడట, చాలా పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన తండ్రి బొగ్గు వ్యాపారం చేసుకునేవాడట. హఫీజ్ కూడా అదే కంటిన్యూ చేశాడు, ఆ బొగ్గు వ్యాపారం చేయటమే. అండ్ వెరీ బ్లాక్ విత్ సూట్. ఆయన చూడటానికి కూడా నల్లగా ఉండేవాడట. అయితే అతన్ని ఈ ఆకారం బాబా వర్ణించిన దాన్ని బట్టి బాబా అంటున్నారు, మీరు ఊహించుకోండి ఆయన ఎలా కనిపించేవాడు. సద్గురువే ఆయన. మరి ఆ సద్గురువు అయి ఉండి ఆధ్యాత్మికంగా ఉన్నతుడు అయి ఉన్నా కూడా ఆయన రూపం మట్టుకు అసలు చూడటానికి చాలా అసహ్యంగా ఉండేదట. అలాంటిది ఆయన బాల్యం నుండే అతనికి సద్గురువులు, సెయింట్లు, వీళ్ళ స్టోరీస్ అంటే చాలా ఇష్టం ఉండేదట. ఆయన ఖురాన్ను కంఠోపాఠం చేశాడట. అందుకని ఆయనకు హఫీజ్ అనే పేరు వచ్చింది. ఆయన 21 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు హఫీజు ఒక పెద్ద భవనం ముందు నుంచి వెళుతూ ఆ భవనం వరండాలో అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక అందమైన స్త్రీని చూశాడట. ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. చూసి ఆమె ప్రేమలో పడిపోయినాడట. పడిపోయి ఎలాగైనా సరే ఈమెను పెళ్లి చేసుకోవాలి అనే అటువంటి తలంపు కలిగిందట ఆయనకి. ఎట్లా మరి? ఆయన చూడటానికేమో ఇలా ఉన్నాడు. ఆయన ఇలాంటి రూపం కలిగిన వాడిని ఆమె ఏం చూస్తుంది? అంత అందమైన స్త్రీ, అది కూడా పెద్ద భవనంలో ఉంది, చాలా పెద్ద వైభవోపేతమైన కుటుంబానికి చెంది ఉంటుంది. అందుకని ఆమె ఈయన
ఇంత అసహ్యంగా ఉండే హఫీజ్ను ఎలా ఆమె చూడని కూడా చూడలేదు. సో ఆయన ఎలా అని చెప్తూ అప్పుడు చిల్లా నషీన్ అని 40 రోజుల తపస్సు సంబంధించిన ఒక సాధన ఉండేది. అది 40 రోజులు పర్ఫెక్ట్గా చేసినట్టయితే అది ఏం కావాలనుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది అనేటువంటి నమ్మకంతో ఆయన ఆ 40 రోజుల చిల్లా నషీన్ అనేటువంటి సాధన మొదలుపెట్టాడు. అయితే ఆయన సాధనలో ఆ సాధన చేసే వాళ్ళకి చాలా బీభత్సమైనటువంటి దృశ్యాలు కనిపిస్తాయట, భయాందోళన కలుగుతాయి. కానీ శర్యార్జీ కూడా చేయలేక మధ్యలోనే ఆయన చాలించుకోవాల్సి వచ్చింది 40 రోజులకు దగ్గర దాకా వెళ్ళి. అయితే ఈయన హఫీజ్ మాత్రం ఏ మాత్రం భీతి చెందకుండా 40 రోజుల ఆ దీక్షను పూర్తి చేశాడు. ఆయన సక్సీడెడ్. ఆయన చేసినటువంటి సాధనలో ఆయన విజయవంతమైనాడు. ఆన్ ది 40th డే, 40వ రోజు, ది ఆర్కాంజిల్ గ్యాబ్రియల్ కేమ్ టు హిమ్. గ్యాబ్రియల్ అనేటువంటి దేవదూత మనకు బాబా ఈ సందర్భంగా మొన్న కూడా చెప్పుకున్నాము. విల్ బ్యాకెట్, మేరీ బ్యాకెట్ లండన్ లో ఉండేవారు. వాళ్ళిద్దరిని కూడా బాబా మై ఆర్కాంజిల్స్ అన్నారు, నా యొక్క విశిష్ట దేవదూతలు అన్నారు. ఈ దేవదూతలు అంటే ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే సృష్టి ప్రారంభం అయిన తర్వాత మనం పరిణామం నుంచే చెప్పుకుంటాం, కానీ పరిణామానికి ముందు ఆ బియాండ్ స్టేట్ నుంచి వచ్చినటువంటి ఆత్మలు మొదట మానసిక ప్రపంచంలోకి వెళ్తాయి, మెంటల్ వరల్డ్. అక్కడ కొన్ని చిక్కుబడిపోతాయట. అక్కడి నుంచి కొన్ని సూక్ష్మ ప్రపంచానికి వస్తాయి, అక్కడ కొన్ని చిక్కుబడిపోతాయి. సూక్ష్మ ప్రపంచాన్ని నుంచి మళ్ళీ స్థూల ప్రపంచానికి వచ్చినాయి. గ్యాస్ తర్వాత స్టోన్ నుంచి వాటి పరిణామం ప్రారంభమవుతుంది. అలా మానసిక ప్రపంచంలో చిక్కుబడిన వాటిని ఆర్కాంజిల్స్ అంటారు. సూక్ష్మ ప్రపంచంలో చిక్కుబడిన వాటిని యాంజిల్స్ అంటారు. యాంజిల్స్ అండ్ ఆర్కాంజిల్స్. మనం తెలుగులో చెప్పుకోవాలంటే దేవదూతలు, విశిష్ట దేవదూతలు అని ఓ పదం చెప్పుకుంటున్నాం దానికి. సో అలా వీళ్ళు ఈయన హఫీజ్కి అంటే విల్ బ్యాకెట్, మేరీ బ్యాకెట్ ఇద్దరిని కూడా బాబా మై ఆర్కాంజిల్స్ అన్నారు. అంటే మానసిక ప్రపంచంలోంచి వచ్చి అవతారుని కాలంలో వాళ్ళిద్దరూ అలా ఆర్కాంజిల్స్ కి యాంజిల్స్ కి వాళ్ళకి ఇంకా వయసుతో నిమిత్తం ఉండదు. మనకు ఈ భౌతిక దేహంతో వచ్చే కష్ట సుఖాలతో నిమిత్తం ఉండదు. ఎప్పుడు మరి అమరంలో వర్ణించినట్టు త్రిదశ విబ్దాసుర 30 ఏళ్ల వయసులో ఉండే వాళ్ళలాగా ఉంటారట వాళ్ళు. అలా ఉన్న వాళ్ళు వాళ్ళకి మోక్షము అంటే నేను భగవంతుడిని అనే అనుభూతి వాళ్ళకి కలగదు ఎన్ని యుగాలైనా. అదృష్టవశాత్తు వాళ్లకు ఒక్కసారి మానవ రూపం దొరికినట్టయితే ఒకే ఒక మానవ రూపంతో వాళ్ళు డైరెక్ట్ సద్గురువుతో కానీ అవతారుడితో కానీ సంబంధంతో పుడతారు. పుట్టిన తర్వాత ఆ ఒక్క లైఫ్లోనే వాళ్ళు మళ్ళీ మోక్షాన్ని పొంది భగవంతుల్లో ఐక్యమైపోతారు. ఈ విషయాన్ని బాబా ఇదే సందర్భంగా కొద్ది రోజుల తర్వాత విల్ బ్యాకెట్, మేరీ బ్యాకెట్ వాళ్ళ 50th వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఆ రోజు యు ఆర్ నాట్ ఎలోన్, ఐ ఆమ్ విత్ యూ అని వాళ్ళకు మెసేజ్ పంపటం జరిగింది. తర్వాత విల్ కూడా చనిపోయిన తర్వాత 15th మే 1963లో 84 ఏళ్ల వయస్సులో విల్ కూడా చనిపోతే అప్పుడు బాబా వాళ్ళకి ఈ మెసేజ్ పంపించారు. ఏమని? మై ఆర్కాంజిల్స్ విల్ అండ్ మేరీ వాళ్ళిద్దరు కూడా నా దగ్గరికి వచ్చేసారు అని చెప్పేసి ఆయన చెప్పారన్నమాట. మై డియర్ ఆర్కాంజిల్స్ విల్ అండ్ మేరీ బ్యాకెట్ హ్యావ్ కమ్ టు మీ ఫర్ ఆల్ టైమ్. శాశ్వతంగా నా దగ్గరికి వచ్చేసారని చెప్పారు. అలా హఫీజ్ ఇలా ఎప్పుడైతే 40వ రోజు ఆర్కాంజిల్ గ్యాబ్రియల్ ఆయనకు ప్రత్యక్షమైనాడో గ్యాబ్రియల్ ను చూసి అబ్బా ఈయన అందం ఇంకా చాలా బాగుంది, ఈ గ్యాబ్రియల్ ఈ దేవదూత అందము ఆ రాజరికపు బంగ్లాలో ఉండే ఆమె కంటే ఈయన బాగున్నాడని చూసి కేమ్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు ఆస్క్ ఫర్ ఎనీథింగ్ హీ విష్డ్. ఏం కావాలి కోరుకో అని గ్యాబ్రియల్ అడిగితే ఈయన అన్నాడు. గ్యాబ్రియల్ బ్యూటీని చూసిన తర్వాత హఫీజు ఫార్గాట్ ద బ్యూటీ ఆఫ్ ది గర్ల్. ఎవరి కోసం ఏ స్త్రీని పెళ్లి చేసుకోవాలనే ఆకాంక్షతో ఈ 40 రోజుల
దీక్ష ఆయన పూనాడో చిల్లా నశీనంగా అది మర్చిపోయాడట. మర్చిపోయి గ్యాబ్రియలే ఇంత అందంగా ఉంటే, దేవదూత, దేవుని యొక్క దూతే ఇంత అందంగా ఉంటే, హౌ మచ్ మోర్ వుడ్ బి ది బ్యూటీ ఆఫ్ గాడ్. భగవంతుని దూత ఈయన ఇంత అందంగా ఉంటే ఆ భగవంతుడు ఇంకా ఎంత అందంగా ఉంటాడు అనే అటువంటి ఆ భావన వచ్చేసి ఆయన గ్యాబ్రియల్ని అడిగాట, నాకేం అక్కర్లేదు, నాకు భగవంతుడే కావాలి, ఐ వాంట్ గాడ్ అన్నాడట. అప్పుడు గ్యాబ్రియల్ ఆయన్ని పర్ఫెక్ట్ మాస్టర్ అత్తార్ దగ్గర పంపించటం, ఆయన తర్వాత రియలైజ్ అవటం, ఇదంతా జరిగింది. అలాగే తులసీదాసు కూడా భార్య ద్వారా ఆ నా అందం ఏం చూస్తావు, రాముని అందం చూడు అంటే అప్పుడు ఆయన రాముని కోసం తప్పించి అలా ఆయన తరించినటువంటి వాళ్ళు. సో సమయం అయింది కాబట్టి ముగించేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. రామకృష్ణ గారు, చాలా చక్కటి విషయాలు మీరు తెలియజేసినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. అప్పారావు గారు మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత శర్మ గారు, ఉమారాణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. అప్పారావు గారు.